బాబు, మా ప్రాణానికి నెమ్మది వస్తుంది మా ప్రభా. మీరే మాట్లాడమని, మీరే మీ నామానికే మహిమ పొందమని, సమస్తమైన మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరు మాత్రం పొందమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట వేడుకునిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పల్లవి ఒక చరణం పాడుకుందామండి. అందరూ లేచి నిలబడదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవారాత్రములు కంటి పాపవలే కాచి, దేవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. మరి ఈరోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థనకి మరి పాస్టర్ శామ్యుల్ రాజు గారు అనుకోని విధంగా ఈరోజు ఉపవాస ప్రార్థనలో పాలు పొందడానికి దేవుడు కృపనిచ్చాడు. వారి ఫ్యామిలీతో మన మధ్యకి రావడం చాలా సంతోషం. వారికి ప్రభు పేరట మన సంఘం తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నాను. వారు కొండపల్లిలోను అలాగే మూలపాడులో కూడా పరిచయం చేస్తున్నట్టు మీ అందరికీ తెలుసు. మరి మూలపాడులో నూతనంగా మందిరం నిర్మిస్తున్నారని కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. ఆ మందిరం ఏర్పాట్లలో ఆ పునాది వేసి మన సమస్తములో కూడా మేలుకరంగా జరిగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడు వారు మన మధ్యకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ యొక్క సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన సంఘానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి శుభములు. అలాగనే మరి నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు వారి కుటుంబమునకు మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడిచ్చిన ఈ సమయం నేను ఎంతగానో మరి గొప్ప భాగ్యం ఎంచుకుని మరి మీ మధ్యలో నిలబడటానికి దేవుడి కృప చూపించినందుకు మరి దేవాది దేవునికి మరి మరి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నిలిచుంటుండగా ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థవంతుడు అయి ఉండవలెను. నీవు స్వాధీనపరచుకునబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటలను సోదిగాండ్ర మాటలను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగూ చెయ్యనీయుడు. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగముల నుండి మీరు మాతో మాట్లాడండి ప్రభు. ఎందుకంటే నీ మాట మాకు అవసరం నాయన. నీ మాట మమ్మల్ని బ్రతికింపచేసేది,
మా జీవితాలను నెమ్మదిని కలిగించేది. ఇట్టి మాటల ద్వారా మమ్మల్ని మీరు తెప్పరెల్ల చేయండి ప్రభువానికి స్తోత్రాలు. నాయన నిలబడుచున్నటువంటి నీ దాసుని మీరు అభిషేకించి మరుగుపరిచి నీ ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. నీ మాట చొప్పున నాయన మా పట్ల నీ కృప ఇచ్చి నీ మాట చొప్పున మమ్మల్ని బ్రతికింపచేయండి. మీరే మా పక్షముగా ఉండి మీ కార్యం చేసి మీరే మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాను. ఆమేన్. అందరు కూర్చోండి. మరి ఉదయకాలం మరి మీ మధ్యలో ఉండటం అనేది మరి దేవుడు ఇచ్చిన సమయమై ఉంది. ఈ సమయంలో కొద్ది మాటలు నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎక్కువ సమయం మరి నేను తీసుకోను, ఎందుకంటే నిన్నటి దినా నుండి మేము ప్రయాణంలో ఉండటం జరిగింది. మరి ఈరోజు కూడా రాత్రి అంతా కూడా మరి నిద్రలేని పరిస్థితిలో ఉండటం జరిగింది. దానితోటి మరల ఉదయకాలం బయలుదేరి రావటం, మరి ఈ విషయాన్ని మరి దృష్టిలో పెట్టుకుని మరి మీకు కొద్ది మాటలు వాక్యాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి జాగ్రత్తగా మరి గ్రహించాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే నీ దేవుడైన యెహోవా యథార్థవంతుడు. ఆయన ఎలాంటి వాడంటే చెప్పండి, మన దేవుడు ఆయన యథార్థవంతుడు, మీరును యథార్థవంతులై ఉండు. కానీ వారైతే మరి మేఘశకునములను మరి ఇలాంటి వాటిని వారు అనుసరించువారు. కానీ మీరైతే నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థవంతుడవై యుండుము. మన దేవుడు మన ఎడల కోరుచున్నది అదేనంటండి. ఎందుకంటే మనము మొట్టమొదటిగా బోధించుకొనవలసినది ఎవరికో కాదు, కానీ మన జీవితానికి మనమే బోధించుకొనవలసి ఉంది. ఆ కారణం బట్టి ఎవరికి మనకు మనమే మొట్టమొదటి బోధకుడు మనకు మనమే బోధించుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ రోమారాసిన పత్రికలో చూసినట్లయితే దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, పొరుగువారి దేనిని ఆశించవద్దు. నిజమే. కానీ ఇక్కడ బోధించుచున్న మనము, వినుచున్న మనము ఏం చెప్తాం చెప్పండి? దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారిని దేనిని ఆశించవద్దు. కానీ చెప్పిన మనం ఏం చేయకూడదు చెప్పండి? అబద్ధం ఆడకూడదు, దొంగిలించకూడదు. మరి ఈ విధంగా మనం ఏం చేయకూడదంటే మరి మన జీవితంలో ఈ విధమైన మరి పరిస్థితి రానివ్వకూడదు. ఎందుకంటే మన దేవుడు యథార్థవంతుడు. ఒక దినాన్ని మనం చూసినట్లయితే, ఒక దినాన్ని ఒక చర్చిలోకి వెళ్ళి ఒక పాస్టర్ గారు గట్టిగా బోధిస్తూ ఉన్నాడు. దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని చెప్పి బోధిస్తుంటే నీ బోధకుడికి కింద అనేక ప్రజలు వింటూ ఉన్నారు. తన భార్య సేవకురాలు వింటూ ఉంది. వింటున్నప్పుడు ఆ పాస్టర్ గారు వాక్యాన్ని బోధించే ముందు ఏం చేశాడంటే ఒక వస్తువుని తీసుకొచ్చి దాన్ని దాచిపెట్టాడు. గట్టిగా బోధిస్తూ ఉంటున్న ఈ బోధ పాస్టమ్మ గారికి మారు మనసు వచ్చింది. నిజమే కావాలి, మా పాస్టర్ గారికి మార్పు వచ్చి ఉంటుంది అని చెప్పి ఏం చేసిందంటే తీసుకొచ్చిన దొంగిలించిన దాన్ని ఏం చేసిందంటే ఆమె విడిచిపెట్టేసిందంట. విడిచిపెట్టి ఆరాధన ముగించింది. చాలా గట్టిగా వాక్యం చెప్పాడు. వెళ్ళి చూసినప్పటికీ ఆయన ఏదైతే దొంగిలించాడో ఆ స్థానంలో అది లేదు. కారణం ఏంటి చెప్పండి? అది ఆయనకు అనుకుంటాం లేదు, అది వినువారికి మాత్రమేనని చెప్పి బల్లగుద్ది వాక్యాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినప్పుడు మరి చదవండి, కొంచెం నాకు సహకరించండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు. అదే అండి మొట్టమొదటగా
చేయవలసిన పని ఏంటంటే మన కంటిలో ఉన్న దూలము తీసివేసుకొని మనలో ఉన్న లోపములు సరిచేసుకొని, ఉదాహరణగా మనం చూసినట్లయితే ఒక దినాన్ని నాతాను ఎవరి యొద్దకు పంపబడ్డాడంటే దావీదు యొద్దకు పంపబడ్డాడు. మనకు తెలుసు. పంపబడి 100 గొర్రెలు ఉన్నవాడు చక్కగా మేపుకుంటూ ఉన్నాడు. ఒకే ఒక గొర్రె, దాన్ని జాగ్రత్తగా దానిని మేపుతూ దాన్ని పెంచుతూ ఉన్నాడు చక్కగా. 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే ఒక్క గొర్రె చక్కగా పెంచుకుంటున్న ఒక్క గొర్రెని కూడా దొంగిలించేశాడు. అర్థమైంది కదా ఇక్కడ. ఎప్పుడైతే ఇలాగూ దొంగిలించాడో నాతానుకి దేవుడు దర్శించాడు. ఎల్లు దావీదు యొద్దకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పమని చెప్పినప్పుడు దావీదు యొద్దకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 100 గొర్రెలు ఉన్నవాడు తన గొర్రెలను చక్కగా మేపుకుంటూ ఉన్నాడు. ఒక్క గొర్రె ఉన్న వ్యక్తి ఆ ఒక్క గొర్రెని జాగ్రత్తగా పోషిస్తూ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాడు. 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే ఈ ఒక్క గొర్రెను కూడా దొంగిలించాడు. అతనిని ఏమీ చేయాలి? ఏం చేయాలి చెప్పండి? 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఒక్క గొర్రెను కూడా దొంగిలించాడంట. అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే అతడు నిశ్చయముగా చంపబడాలి. 100 గొర్రెలు ఉన్నాయి, అతనికి దానితో తృప్తి చెందలేదు. కానీ ఒంటరిగా లేక ఒకే గొర్రెని దొంగిలించిన వ్యక్తిని కూడా ఆ ఒక్క గొర్రెని దొంగిలించిన వ్యక్తి అతడు 100 గొర్రెలు ఉన్నప్పటికీ దీనిని కూడా దొంగిలించాడు కాబట్టి అతడు చంపబడాలి. నాతాను ఏమంటున్నాడంటే ఆ వ్యక్తివి నీవే. ఎవరు చెప్పండి? దావీదే ఆ వ్యక్తి. ఆ వెంటనే దావీదు ఏం చేశాడంటే ప్రభువా నేను తప్పిదం చేశాను, నన్ను క్షమించమని చెప్పి దేవుని పాదముల ఎదుట దావీదు క్షమాపణ కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని వేషధారి మొట్టమొదటి ఎవరు తీసుకునాలి? నీ యొక్క లోపమును నువ్వు సరిచేసుకో, నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకుని అప్పుడు ఎదుటివారి యొక్క జీవితం ఎలా కనబడుతుందంట? తేటగా కనబడుతూ ఉంది. ఇంకా మనం కిందకి వెళ్ళినట్లయితే నీ దేహమునకు కన్నే దీపమై ఉన్నది. మన దేహానికి ఎవరంటే చెప్పండి? మన దేహమునకు మరి ఆ దీపము కన్ను అయి ఉన్నది. ఈ కన్ను నిజంగా తేటగా ఉండగలిగినట్లయితే మన దేహం అంతయు కూడా ఏమవుతుందంటే మరి వెలుగుమయమై ఉండునని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా చూద్దాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక్కదానినైనను మీరి మనుషులకు చేయ బోధించువాడు ఎవడో. చూడండి, ఈ ఆజ్ఞలన్నిటిలో మిగులు అల్పమైనది లేక చిన్నదే కావచ్చు, అది మీరి అలాగూ బోధించువాడు ఎవడో పరలోకానికి చేరడంటండి. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే అన్ని ఆజ్ఞలను గైకున్నప్పుడే పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేనని చెప్పగలరా? కానీ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే నేను గురి చూడని వాని వలె నేను పోరాడట్లేదు. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గమ్యం ఉంది, దాని కొరకే నేను ప్రయాసపడుతూ ఉన్నాను. ఆ గురి ఎవరో కాదు, కానీ నా గురి అంతయు కూడా ప్రభువు అయిన క్రీస్తు అయి ఉన్నాడు. అందుకే అబ్రహాము కూడా అంటున్నాడు, దేవుడు దేనికి శిల్పియు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాది కలిగిన పట్టణము కొరకే ఈ భూమి మీద యాత్రికుడిగాను పరదేశిగా నేను మరి నీ జీవిస్తా ఉన్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనకు ఏముందంటే మనకు ఒక గురి కలిగి ఉన్నాము. మనం పోరాడినది గాలికి పోరాడినట్లు పోరాడుట లేదు, కానీ మన యొక్క గమ్యస్థానం ఎరుగుదుము, మన యొక్క మన స్థితి మనం ఎరుగుదుము. ఆ కారణం బట్టి మనము ఏం చేస్తున్నామంటే గురి లేని వారి వల్ల మనం పోరాడటం లేదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మనం చూసినట్లయితే ఒక టీచరు ఏమని బోధిస్తున్నాడంటే అతడు బోధకుడికి మాత్రమే తప్ప ఆచరించేవాడు కాదు. నిజమే, వాస్తవం అంతే కదండి. ఇక్కడ ఆ కారణం బట్టి అతడు ఏం చేశాడంటే బోధించాడు, కానీ తన యొక్క జీవితం లేదు.
జీవితం లేని బాధ. నిజంగా ఆలోచన చేసినట్లయితే శీలము లేని, మరి శీలము లేదు, శీలము లేకుండా ఏం చేయి చెప్పండి, ఆ యొక్క జీవితము ఎదగదంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మరి మన యొక్క శీలము, మన యొక్క గుణమే రూపము దాల్చేది. అంత అర్థమైంది కదండి ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటాం, ఏమంటామంటే ఇతడు ఈ యొక్క కుటుంబమునకు సరిపడిన వ్యక్తి కాదు. ఎందుకంటే తండ్రి చూస్తే చాలా చక్కని కుటుంబం, ఇతడికి ఏం లేదు, గుణం లేదంటాం మనం. నిజమేనంటారా? ఎందుకంటే బైబిల్ గ్రంథము మనం చూసినప్పుడు మన యొక్క రూపముని మాది దాల్చుచూ ఉన్నది. మన వర్తమానము మనకు మించి ఎదగదు. మన వర్తమానం దేనికి మించి ఎదగదు చెప్పండి? మన శీలానికి మించి ఎదగదంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అసలు క్రైస్తవ్యం యొక్క విశిష్టత లేక క్రైస్తవం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే పరిశుద్ధత, నీతి, యథార్థత. పరిశుద్ధత, నీతి, యథార్థతని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఇతర మతములలో లేనిది. మరి ఎక్కడ కూడా కనిపించదు. ఇది ఎక్కడ కనబడుతుందంటే ఇది క్రైస్తవ్యములో మాత్రమే నీతి, యథార్థత, పరిశుద్ధత కనిపించేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నీతి, యథార్థత మరి పరిశుద్ధత అనేది క్రైస్తవ యొక్క విశిష్టత లేక ప్రాముఖ్యత అయి ఉన్నది. ఒకవేళ పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, నమ్మకత్వము లేదు, శీలము లేదు, అది క్రైస్తవ్యమే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని కొరకు ఒక ఉదాహరణ నేను చెప్పి ముందుకు వెళతాను. యొప్తా అనబడిన ఒక నాయకుడు ఏం చేయబడ్డాడంటే అన్యజనాంగానికి అధిపతిగా ఉన్నాడంటండి. ఎందుకంటే ఇతడు మనకు తగినవాడు కాదు, ఇతడు యూదుడు కాదు, ఇతని తల్లి వేరే. ఆ కారణం బట్టి ఇతడికి మనతో పాలు పంపులు లేవని చెప్పి అతను ఏం చేశారంటే బయటికి నెట్టివేశారు. అతడు అల్లరి జనాంగానికి నాయకుడిగా మాత్రం ఉన్నాడు. కానీ శత్రువులు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే శత్రువులు ఓడించలేకపోతున్నారు యూదులు. అప్పుడు వీరందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారంటే యొప్తా దగ్గరికి వెళ్ళాడు. మీరు నాకు నాయకుడిగా ఉండండి, నాయకుడిగా ఉండి మా పక్షముగా శత్రువులతో యుద్ధము చేయమన్నారండి. ఆమెను చెప్పగలరా? కానీ ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు నన్ను నట్టివేశారు, త్రోసేశారు. త్రోసివేయబడిన నన్ను మరలా మీరు నాయకుడిగా ఉండమని కోరుతా ఉన్నారు. ఎట్లా సాధ్యం అంటే లేదు, నాయకుడిగా ఉండమని కోరారు. నాయకుడిగా ఉండి నేను యుద్ధము చేస్తాను, వారితో జయించిన తర్వాత నేను మీకు నాయకుడిగా ఉంటానని మీరు ఒప్పుకున్నట్లయితే వెళతానని చెప్పాడు. ఆ ప్రకారంగా ఒప్పుకున్నారు. యొప్తా శత్రువుల మీదకు యుద్ధానికి వెళతా ఉన్నాడు. ఆమెను చెప్పగలరా? యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు ఒక మాట ఇచ్చాడండి, ప్రభువా ఈ శత్రువులు నా చేతికి అప్పగించినట్లయితే. మన దేవుడు అప్పగించడా? మన దేవుని దృష్టిలో యథార్థవంతులను విడిచిపెట్టేవాడా? నమ్మకత్వాన్ని దాటిపోయేవాడా? ఆలోచించండి. మన దేవుడు నమ్మకమైన వాడు, నమ్మకస్తుల పక్షముగా ఉండేవాడు. యథార్థతలో నుండే వచ్చేది దేవుని కార్యం అండి. ఎందులోంచి వచ్చేది చెప్పండి? యథార్థత కాకుండా వచ్చేది దేవుని కార్యం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఎండమూరులో మా వదిన గారు ఉన్నారు. మరి ఇక్కడ సుబ్బలక్ష్మి గారు అంటే ఎవరు నాకు తెలియదు, కానీ వారి యొక్క కుమార్తె యొక్క వివాహానికి వెళ్ళినప్పుడు ఆమె ఏమని చెప్తుందంటే అక్కడ పద్ధతి నేను చూశాను, వారి క్రమశిక్షణ చూశాను, వారి ప్రార్థన చూశాను. ఆ ప్రార్థన చూసి నాకు ఎంతో అది దైవికముగా అక్కడ దేవుడు కదులుతున్నట్లుగా మరి నేను చూడగలిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె అలాగే సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎప్పుడు చూసేవదనంటే ఆ పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో నేను మీ పాస్టర్ గారు ఎవరంటే మన పాస్టర్ గారు వర్తమానం ఇచ్చారు, చక్కగా ఆ వివాహాన్ని చేశారు. నేను చక్కగా విన్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఆ సహవాసంలోనికి నన్ను నడిపించు, మా పాత సహవాసం నుండి నాకు విడుదల కావాలని అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నానని రాత్రి వివాహంలోనికి వచ్చి మమ్మల్ని కలిసిందన్నమాట. చాలా సంతోషించాను.
పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు, మరి మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే యథార్థతలో నుండి వచ్చేది దేవుని కార్యం అంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం చూసినట్టయితే చెప్తూ ఉన్నాడు ఏమనంటే, మీరు నన్ను నాయకుడిగా ఎన్నుకుని శత్రువు మీదకి వెళ్ళమని చెప్తా ఉన్నారు. శత్రువు మీదకి వెళ్ళిన తర్వాత జయం ఇచ్చినట్లయితే మీకు నేను నాయకుడిగానే ఉంటాను అని చెప్పి యుద్ధ భూమిలోనికి వెళతా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా శత్రువుల మీదకి నేను వెళతా ఉన్నాను. శత్రువుల మీదకి జయం ఇచ్చినట్లయితే నా ద్వారము గుండగా ఏది ప్రథమముగా నీకు వస్తూ ఉందో ఆమె నుండి చెప్పగలరా? నా ద్వారము నుండి ఏది ముందుగా బయటకు వస్తూ ఉందో అదే నీకు బలిగా నీకు అర్పిస్తాను ప్రభువా. ఎవరికి ఇచ్చారని మాటది? సర్వశక్తి కలిగిన దేవునికి, నమ్మకమైన వానికి మాట ఇచ్చాడండి. ఆ మాట ప్రకారంగా యుద్ధానికి వెళ్ళాడు. దేవుడే యెఫ్తాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవునికి మాటిచ్చి ముందుకు వెళ్ళినప్పుడు మన వెనక ఉన్నది దేవుడేనంటండి. విజయాన్ని ఇచ్చేవాడు దేవుడే, అపజయమును తొలగించేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే విజయాన్ని ఇచ్చాడో విజయశీలుడై, అంటే ఎవరిని బట్టి పొందుకున్నాడు చెప్పండి? ఎవరికి మాట ఇచ్చాడో ఆయన రంగం మీదకి దిగి వచ్చి ఏం చేశాడంటే శత్రువులను యెఫ్తా చేతికి దేవుడు అప్పగించాడు. ఇప్పుడు విజయోత్సవముతో దేవుడి జయమిచ్చాడనే సంతోషముతో వెనకకు వచ్చినప్పుడు ద్వారము నుండి ఎవరు వస్తూ ఉన్నారో చెప్పండి? ఒకే ఒక కుమార్తె ఆయనకి. ఆ ఒక్క కుమార్తె నాట్యము చేస్తూ తండ్రిని ఎదుర్కోవటానికి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, నా కుమార్తె నన్ను కృంగదీసిన దానిలో నువ్వు ఒక్కతివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో మాట ఇచ్చేసాము, ఏదో రకంగా వేరొకటి చెల్లిందామని ఆయనకి తలంపు రావచ్చు, కానీ నేను యెహోవాకు మాట ఇచ్చి తిని. ఎవరికి మాట ఇచ్చాడంట? యెహోవాకు నేను మాట ఇచ్చి తిని, నేను దానిని మార్చలేను. మార్చవచ్చు, మార్చగలిగిన వారు ఉన్నారు. అది దేవుని దృష్టిలో యథార్థత కాదు. ఎవరి దృష్టిలో చెప్పండి? మనం దేవుని దృష్టిలో అది యథార్థత కాదు. వెంటనే అంటా ఉంది, నా తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చితివా, అది నెరవేర్చండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ యథార్థత అనేది ఎందులో కనపడటం లేదంటే ఇతరులను, ఇతర మతములలో కూడా కనిపించలేనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలక్షన్ వస్తున్నాయి కదండి. ఎలక్షన్లో వస్తారు, ఒక పార్టీ వస్తుంది, మాకు ఓటేయండి అంటే ఓటేస్తాం. ఇంకొకటి వస్తుంది, ఓటేయమంటే దానికి ఓటేస్తాం అంటాం. ఇందులో యథార్థత ఉందంటారా? వచ్చిన వాళ్ళందరికీ ఓటేస్తామంటే ఎవరికి వేసేది ఓటు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థత అనేది ఒక్క మాట అయి ఉన్నది. మీకు అర్థమైంది కదండి? ఒక్కటే మాట అయి ఉన్నది. అందుకని యథార్థత అనేది మనం చూసినట్లయితే దేవుడు అంతరంగమును పరిశీలించేవాడు. ఎట్లా అంటే గోడ మీద అంటించేటటువంటి వాల్ పాస్టర్లు కాదు, దాని లోతైనదని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటా ఉన్నాడు, అతని అందమును, అతని శరీరమును, ఆయన పైన మరి రూపమును లక్ష్య పెట్టకము. దేని లక్ష్య పెట్టవద్దు అంటున్నాడు చెప్పండి? ఆయన పైన అలంకరణ, అందమును, పై యొక్క రూపమును నువ్వు లక్ష్య పెట్టకము. దేని లక్ష్య పెట్టమంటున్నాడంటే, నేను అంతరంగమును లక్ష్య పెట్టువాడును. దేవుడు కోరేది ఏంటంటే మన అంతరంగములో ఉంటున్న పరిశుద్ధతను కోరే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మన యొక్క దేవుని యొక్క వాక్యమును చూసినట్లయితే మరి ఫలభరితమైన క్రైస్తవ జీవితములో నుండి, యథార్థతలో నుండి వచ్చేదే దేవుని కార్యమై ఉందంటండి. దేవుని కార్యం ఎందులోంచి ప్రవహిస్తుంది చెప్పండి? యథార్థతలో నుండి దేవుని కార్యం ప్రవహించేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రాముఖ్యమైన విషయాలు ప్రాముఖ్యమైనగానే ఉంచాలి. చెప్పిన మీకు అర్థమైంది కదండి? ఇక్కడ ఇది ప్రాముఖ్యముగానే ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇలాగూ మనం మరి దేవుడు మన పట్ల కోరేది ఏంటంటే యథార్థత. దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యథార్థత అనగా ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే అంతరంగము, బాహ్య ప్రవర్తన
ఒకటైన సత్యము. ఆమెను చెప్పగలరా? అంతరంగము బాహ్య రంగము ఒకటైన సత్యము. అంతరంగంలో ఒకటి, బయట ఒకటి కాదు. లోపల ఒకటి పెట్టుకుని బయట మాట్లాడేమనుకోండి, అది యథార్థత అంటారా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అంతరంగము బాహ్య ప్రవర్తన ఒకటైన సత్యం. ఇంకా రెండు ఉండదంటండి యథార్థతకి. రెండు మాటలు ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థతలో నమ్మకత్వము, శీలము, నిందారహిత జీవితము, నిజాయితీ, మాట నిలవబెట్టుకునుట. పీకి తగ్గిపోయినా కూడా యథార్థత విడిచిపెట్టలేమంటండి. దేని విడిచిపెట్టకూడదు చెప్పండి? ఒకవేళ పీకి తెగిపోవచ్చు. ఒకసారి ఒక సహోదరుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కరెంటు పోయిందంట. కరెంటు పోతే అతనికి లంచం ఇవ్వకూడదని అతడు నేర్చుకున్న భక్తిని బట్టి, నేను లంచం ఇవ్వను, లంచాన్ని పుచ్చుకోను. ఏం చేయాలి? కరెంటు రావటం లేదు, లైట్లు వెలగవు. అలాంటి పరిస్థితుల్లో లంచం ఇస్తే కానీ లైన్ మీద వచ్చి కరెంటు బిగించడం. ప్రార్థన చేసుకుంటున్నట్టు, ఏంటి ప్రభు ఏం చేయాలి? లంచం ఇవ్వకూడదని చెప్పు. నేను లంచం ఇవ్వలేను ప్రభు అని చెప్పినప్పుడు దేవుడు అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఒక బలమైన గాలి వీచింది, కరెంటు మీద ఉంటున్న వైర్లు బిగించుకునే. అంతే. మన దేవుడు చేయలేడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం అదే చూస్తూ ఉన్నాం. యథార్థతలో ఏముంది చెప్పండి? నమ్మకత్వం ఉంది, యథార్థతలో శీలం ఉంది, నిందారహితమైన జీవితం ఉంది, నిజాయితీ, మాట నిలవబెట్టుకునుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకునే స్వభావము అంటే, నేర్చుకునే స్వభావం అంటే తప్పుని సరి చేసుకునుట, క్షమాపణ కోరుకునుట, అదే మాటను నిలవబెట్టుకునుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేన మనసు, దాచిపెట్టవలసినవి లేనివి, స్పష్టమైన జీవితం అంటండి. అది చెప్పకూడదు, కామైపోవచ్చు. స్పష్టమైన జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యథార్థత జీవితంలో నుండి అన్ని రంగములకు చెందినది. ఎన్ని రంగాలకు చెప్పండి? ఒకే రంగానికి కాదు సుమా. మందిరానికి వచ్చాం కాబట్టి ఇక్కడ యథార్థతకు ఉందాం. షాపులోకి వెళ్ళాం కాబట్టి షాపు దగ్గర పద్ధతి వేరుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మంచి వ్యాపారం చేసిన ఒక వ్యక్తిని నేను ఎరుగుదును. ఆయన ఏమని చెప్పారంటే, నేను ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే వ్యక్తిని. ఆమె నేను చెప్పగలరా? నేను చేసేటప్పుడు నెలకొచ్చి నా వర్కర్కి 60,000 రూపాయలు శాలరీ కట్టేవాడిని. నా ఇంటికి వచ్చేది. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం మాట అంటే 30 సంవత్సరాల క్రితం మాట. నా ఇంటికి వచ్చే ఆదాయం 60,000 ఇంటికి వచ్చేది. ఆఫీస్ వర్కర్కి అంతా పోగా. ఇది ఎలాగూ సాధ్యం అనేది మీకు చెప్తున్నాను వినండి పాస్టర్ గారు. తూకం వేసేటప్పుడు 3 లింకులు తప్పిస్తారంట పైది. 100 కేజీలకి 70 కేజీలు వస్తుంది, 30 కేజీలు తూకం కనిపించదు. అంటే 100 కేజీలు వచ్చేస్తుంది ఈయనకి, 30 కేజీలు తూకంలో చూపించదు. ఇంకా 100 కేజీలు ఈయనకి వచ్చేస్తుంది, కానీ ఆ వస్తువు గెలవానికి 70 కేజీలు చూపిస్తుంది. మీకు అర్థమైంది నేను చెప్పింది? 100 కేజీలు 100 కేజీలు రొయ్యలు వచ్చేస్తాయి. రొయ్యలు 100 కేజీలు కొనుక్కున్నవానికి వచ్చేస్తుంది, కానీ అమ్మేవానికి ఎంత చూపిస్తుందంట? 70 కేజీలు చూపిస్తుందట. అందుకే నన్ను పాస్టర్ గారు నా వ్యాపారాన్ని నేను విడిచిపెట్టేశారు. వాక్యం నన్ను గద్దించింది. ఏది గద్దించింది? వాక్యం నన్ను గద్దించింది. యథార్థత కాదని బోధించింది. ఆ కారణం బట్టి ఆ వ్యాపారాన్ని విడిచి ఇంటర్నేషనల్ బిజినెస్ విడిచిపెట్టి పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాను. ఆమెను చెప్పగలరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని రంగములలోనూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థత జీవితము అన్ని రంగములలోనూ. అన్ని రంగాలంటే చెప్పండి, వ్యాపారంలో కావచ్చు, లేకపోతే పనిలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, కుటుంబపరమైన విషయంలో కావచ్చు, అన్ని రంగములను కూడా కలిగినదే యథార్థత. ఆమె చెప్పగలరా? ఒకసారి నేనేం చేశానంటే, కొండపల్లి ముందుకు వెళ్ళినప్పుడు
ఫస్ట్లో వెళ్ళేటప్పుడు మార్కెట్కి వెళ్ళానండి. నేను మార్కెట్కి వెళ్ళి 2,000 రూపాయలు మార్కెట్ చేసాను. మార్కెట్ చేసిన తర్వాత అన్ని బ్యాగులు వేసుకున్నాను. ఆయన కూడా ఏం చేశాడంటే, ఆ సావుకారు కూడా అతను బిజీలో ఉన్నాడు. 2,000 రూపాయలు సామాను వచ్చేసింది, 2,000 రూపాయలు కూడా ఇంటికి వచ్చేసింది. ఇవ్వలేదు, నేను మర్చిపోయాను, ఆయన కూడా మర్చిపోయాడు. ఇప్పుడు ఏమనుకోవాలి చెప్పండి? అర్థమైంది కదండి. ఇక్కడ యథార్థత అనేది అన్ని రంగములతో కూడినది, అన్ని పరిస్థితుల్లోనూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు అనుకోవాలా? నాకు అవసరం ఉంది ప్రభువా, నువ్వే మేలు చేసి అతడు మరుగు చేసావు, మర్చిపోయినట్లు చేసావని వెంటనే సామాన్లు వచ్చేసాయి. నేను చెల్లించవలసింది దేనికి చెప్పండి? సామానులకి. నాను దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉండటకు వెంటనే వెళ్ళి ఆ సావుకారితో ఏం చెప్పాను, సారీ, నేను తొందరపాటులో నేను వెళ్ళిపోయాను, నా యొక్క బిల్లు చెల్లించలేదని. తిరిగి మీరెవరండి, ఎవరు తెమ్మన్నారు మరలానే? నేను సేవకుడిని. ఆ కారణం బట్టి నీ దేవుడైన యెహోవా యథార్థవంతుడు, నీ దేవుడైన యెహోవా నమ్మకమైన వాడు. అప్పుడు నుంచి ఏమన్నాడు తెలుసండి? మీరు క్రైస్తవులు కాబట్టి మరలా తీసుకొచ్చి ఇవ్వగలిగారు తప్ప మరొకరు అయితే తీసుకొచ్చి ఇవ్వరు. ఆమెను చెప్పగలరా? అప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? మీకు ఎప్పుడు ఏది కావాలన్నా, ఎంత అప్పైనా సరే నేను మీకు అప్పిస్తాను. నేను దేనిని బట్టి చెప్పండి? ఆయనకి నమ్మకత్వము లేకపోతే యథార్థతను బట్టి ఆయన మాట చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రియమైన వారలారా, అన్ని రంగములలో కూడినదే యథార్థత అంటేని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థత కానిది ఏంటో తెలుసా? వేషధారణ. యథార్థతగా ఉంటాడు, యథార్థతగా నటిస్తారంతే. దీన్ని ఉదాహరణగా ఇస్కరియోతు యూదాను తీసుకోవచ్చు. వేషధారణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది మోసము, అసత్యము, అబద్ధము, ప్రతి చిన్నదానికి రాజీ పడిపోవటం. యథార్థత లేకపోతే ఏం చేస్తా చెప్పండి? చిన్నదానికి రాజీ పడిపోతామే, పెద్దదానికి రాజీ పడిపోతామే. దురుద్దేశము, అక్రమము, కపటము, ముఖస్తుతి చేయుట, నిందల మోపుట, అన్యాయము, లెక్క అప్పగించకపోవటం. ఏం చేస్తాడు చెప్పండి? లెక్కను ఒక 100 రూపాయలు ఇచ్చారు, పలానా తీసుకురామని. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఇచ్చిన దానికి కరెక్ట్గా లెక్క అప్పగించవలసి ఉంది. అదే యథార్థత అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెక్క అప్పగించకపోవటం, అస్థిరత, అవినీతి, డిమనస్సు మొదలైనవి యథార్థత లేని స్వభావం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి నేను చెప్తూ ఉన్నాను. వేషధారణ, మోసము, అసత్యము, అబద్ధము, రాజీపడుట, దురుద్దేశము, అక్రమము, కపటము, ముఖస్తుతి చేయుట, నిందలు మోపుట. నింద మోపే వ్యక్తి కూడా యథార్థత లేనివాడే. ఒకవేళ ఎవరిలో లోపము కనబడుతుందంటే ఏం చేయాలి చెప్పండి? పలానా వ్యక్తిలో లోపం ఉందని అందరికీ చాటి వేయడు యథార్థవంతుడు. ప్రభువా, నా సహోదరుడు క్షమించు నాయన, తన లోపాన్ని తను గుర్తించేటట్టుగా ఆమెనని చెప్పగలరా? ఆ విధంగా ప్రార్థన చేయటం అనేది జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అస్థిరత, అవినీతి, దిమనస్సు మొదలుగునవి యథార్థత లేనివి అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థత వలన కలుగు మేళ్ళు. యథార్థత వలన ఏ మేలు కలుగుతూ ఉందని చూసినట్లయితే కీర్తన గ్రంథము 41వ వచనం, 41వ అధ్యాయము 12వ వచనం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నిత్యము చాలండి. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఏమంటున్నాడంటే, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు.
అదండి, నిత్యము నువ్వు నన్ను నిలబెడతావు. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించేవాడు. ఉద్ధరించడం అంటే చెప్పండి, ఆయనే మనకు అండగా ఉండేవాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్యము నీ సన్నిధిని నన్ను నువ్వు నిలవబెట్టేవాడు. యథార్థతగా ఉంటే ఏం చేస్తాడంట? ఆయన ఉద్ధరించేవాడు, ఆయన సన్నిధిని నిలవబెట్టేవాడు. కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనానండి. 84వ కీర్తన 11వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలును చేయక, అదండి, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించే ఏమని చెప్పండి, ఆయన ఎన్నైనా మేలు చేసే దేవుడు. యథార్థత వెనక ఆయన ఉన్నాడండి. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆనందము విత్తబడి ఉన్నది. యథార్థంగా ప్రవర్తించామనుకోండి, నేను యథార్థంగా ఉన్నాను, నేను నమ్మకంగా ఉన్నాను, నా అండ ఆయనే, నన్ను ఉద్ధరించువాడు ఆయనే, నన్ను కాపాడువాడు ఆయనే. నిజమేనంటారా? నిజమేనంటారా? నేను యథార్థంగా జీవించేటప్పుడు మన అండ ఎవరు చెప్పండి? మన దేవుడు కదా, మన ఉద్ధరించేవాడు ఆయన కదా, మనకు ఆనందమును విత్తువాడు, మన సంతోషము మనలో ఉంచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా జీవించును. ఏం చేస్తాడు చెప్పండి? యథార్థంగా ఉన్నాం అనుకోండి, ఏ రకమైన భయం ఉండదు. ఎందుకంటే నేను యథార్థంగా ఉన్నాను, నేను నమ్మకంగా ఉన్నాను, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ఏం చేస్తాడంటే జీవించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించువాడు దేవునికే ఇష్టలు. ఎవరికి ఇష్టలు చెప్పండి? విశ్వాసులు దేవునికి ఇష్టలే. యథార్థముగా ప్రవర్తించేవారు కూడా దేవునికి ఇష్టలై ఉన్నారు. ఆమేన్. ఇంకా మనం చూసినట్టయితే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని. సామెతలు, యథార్థవంతులను వర్ధిల్లింప చేయును. చూడండి, యథార్థముగా ప్రవర్తించు వారిని ఆయన అభివృద్ధి చేసేవాడు, వర్ధిల్లింప చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి ప్రార్థన దేవుడు అంగీకరించేవాడు, వారి ప్రార్థన దేవునికి ఆనందకరము. ఎవరి ప్రార్థన ఆనందకరం చెప్పండి? యథార్థముగా ప్రవర్తించే వారి యొక్క ప్రార్థన దేవునికి ఆనందకరం అంటండి. నా కుమార్తె నా కొరకు ప్రార్థిస్తూ ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు ఏమంటున్నాడంటే 6వ అధ్యాయం 25వ వచనం, యోబు గ్రంథము 25వ వచనం అండి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. చూసారండి, యథార్థమైన మాటలు ఉన్నాయి చూసారా, అందులో ఎంతో బలం ఉంది. యథార్థవంతమైన మాటను అసలు మనం ఏం చేస్తామంటే అది ఎంతో బలము, అసలు భయపడవలసిన పని లేదంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాటిస్తే చేయగలరు, మాటిస్తే నెరవేర్చే వ్యక్తి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. ఆమేనని చెప్పగలరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థము కాని ఎడల కలిగే నష్టం ఏమిటి అనేది చూసినట్లయితే, మరి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని. ఒకటో వచనం అండి. యాకోబు 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకుని అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము, అదే అండి ఇక్కడ, యథార్థము కాని ఎడల కఠినమైన తీర్పు. నిజమేనంటారా? యథార్థత లేదనుకోండి, అట్టి జీవితానికి, అట్టి మరి ఆ యథార్థత లేకపోతే కఠినమైన తీర్పు. ఇంకా చెప్పాలంటే
దేవుని దృష్టికి ఏహ్యులై ఉన్నారు. ఏమంటే ఏంటి చెప్పండి? అసహ్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదమును కోల్పోదురు. నిజానికి దేవుని యొక్క ఆశీర్వాదం ఏం చేస్తారు చెప్పండి? వారు కోల్పోదురు అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైన యెహోవా సౌలుతో చెప్పాడు ఏమనంటే, దేవుడైన యెహోవా ఏలీ యొక్క కుమారుల యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారు దేవుని దృష్టిలోనే తొలగిపోయారంటండి. నమ్మకత్వాన్ని కోల్పోయారు. అలాంటి పరిస్థితిలో దేవుడు ఏం చేశాడంటే, ఏలీ కుమారుల యొక్క స్థానమే ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? సమూయేలుకి ఇవ్వబడింది. అలాగనే ఇక్కడ మనం చూసినట్లయితే గెహజీ ఎక్కడుంటున్నాడంటే, ఏలీషా అనబడిన దైవజనుడి యొద్ద శిష్యుడిగా ఉన్నాడు. నిజమేనంటారా? ఇలాగూ శిష్యుడిగా ఉంటూ దేవుని దృష్టిలో ఏలీషా వలె ఉండవలసిన గెహజీ ఏం చేశాడంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు. ఒకసారి మనకు తెలిసిన విషయమే, నయమాను అనబడిన సైనికుడు తన కలిగిన కుష్టి వ్యాధిని తొలగించుకోవడానికి ఏలీషా యొద్దకు వచ్చాడు. ఏలీషా చెప్పిన మాటను బట్టి మరి నయమాను స్వస్థత పొందుకుని తన ఇంటికి వెళతా ఉన్నప్పుడు ఒకసారి అనుకున్నాడంట, ఈ దేశంలో ఇంత దైవ సేవకుడు ఉన్నాడా? ఈ యొక్క దైవ సేవకుడిని బట్టి కృతజ్ఞత తెలియచేయాలని ఆలోచనతో ఏం చేశాడంటే, ఒకసారి వెనక్కి చూశాడంట. వెనక్కి చూసినప్పుడు ఎవరు వస్తున్నారంటే, గెహజీ వస్తూ ఉన్నాడు. ఒక్కసారి రథం ఆపాడు. ఇప్పుడే మరి దైవ సేవకుని ఇంటికి కొంతమంది ప్రవక్తలు వచ్చారు. ఆమేన్. నిజమేనంటారా? వాస్తవం అంటారా? వచ్చారనగానే కొన్ని వెండి, బంగారము, సేనారు వస్త్రాలు ఇమ్మని అడిగినప్పుడు కావలసి ఉంటే మొత్తం అంతా తీసుకుని వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపమునకు పర్యవచనాలు చాలా ఉంటా ఉన్నాయి. పాపము ఎలాంటిది చెప్పండి? ఒక అంటువ్యాధి లాంటిది. ఎందుకంటే పాపమే పరిగెట్టుకుని వస్తూ ఉంది. సెల్ ఫోన్లు తిరగవేస్తే మనం చూడవలసిన దాని ముందు అదొకటి వస్తుంది. ఆ కారణం బట్టి పాపమునకు అలలు లేకపోతే లేక పర్యవసనాలు మరి ఎంతో అని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ పరిశుద్ధత ఉందో చూసారా? పరిశుద్ధత అనేది ప్రాక్టీస్ అంటే చెప్పండి, పరిశుద్ధతతో కలిసి ప్రార్థన, వాక్యముతో సహవాసము, పరిశుద్ధులతో సహవాసము, ఈ విధమైన ప్రాక్టీస్ వలన వచ్చేదే పరిశుద్ధత. కానీ పాపానికి అటువంటి ప్రాక్టీస్ అవసరత లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎలాంటిదంటే వెంటు వ్యాధి లాంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు, మరి వాక్యాన్ని మనం చూసినప్పుడు, పాపము కేవలము సాతానుకు సంబంధించినది. పాపము దేవుని ఆజ్ఞ కాదు, దేవుని హృదయాన్ని కూడా బ్రద్దలు చేసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేసినట్లయితే సాతానుకు లోబడి సంతోషపెట్టినట్లే. నిజమే కాదంటారా? ఆలోచన చేయండి. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, మరి పర్వాలేదు అనుకుని ప్రార్థనకు దూరం అయిపోయినప్పుడు వెంటనే ఏం చేస్తుందంటే సాతాను ఏయో చూపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దాన్ని చేశామో సాతానుని సంతోషపెట్టినట్లు. ఆమేన్. ఆ కారణం బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సంసోను జీవితమే దానికి మాదిరిగా ఉంది. సంసోను నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు, దేవుని కొరకు ఎన్నిక చేయబడినవాడు. దేవుడు ముందుగా చెప్పాడు, నువ్వు ద్రాక్ష తోటలో కొండగా పోకూడదు, మరి పులిచిన దానిని తాకకూడదు, జాగ్రత్త అని చెప్పినప్పుడు ఆ జాగ్రత్తలోని పరిశుద్ధత ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే సంసోను దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడో, దేవుని మాటను ప్రక్కకు పెట్టాడో, అప్పుడే సంసోను జీవితంలో సాతాను సంతోషిస్తూ ఉందంటండి. ఆమేనని చెప్పగలరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వం అనేది నిజంగా ఇది ప్రాక్టీస్ చేయవలసి ఉంది.
ఇలాగూ ప్రాక్టీస్ చేసినప్పుడే ఈ పరిశుద్ధతను మనం కలిగి ఉండగలం, యథార్థతను మనం జీవించగలం. దీని విషయంలో నేను యథార్థతను గురించి నేను ఆలోచన చేసినప్పుడు నేను ప్రార్థన చేశాను. యథార్థత నా వల్ల కాలేదు నిజానికి. ఆమెను చెప్పగలరా? ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదో ఒక మాట తప్పవలసి వచ్చేది, లేక దానికి బదులు ఇంకొక మాట వాడవలసి వచ్చేది. అప్పుడు నేను ప్రార్థన చేసిన, ప్రభువా నాకు కావలసింది యథార్థత, నాకు కావలసింది నమ్మకత్వం కావాలి. నేను మాట తప్పకూడదు. ఒకవేళ వస్తానని చెప్పి ఇక్కడ పాస్టర్ గారు లేరు. ఒకసారి ప్రవక్త అదే చేశాడు. అప్పులు వారు ఎవరో కానీ, లేకపోతే ఎవరో ఫోన్ వస్తుంది, ఫోన్ వస్తూ ఉంది. భార్యకు చెప్పాడు ఏమనంటే, ప్రవక్త లేడని చెప్పేసామన్నాడు. చెప్పేసిందండి బిల్లి. చెప్పేసిన తర్వాత లోపలికి వెళ్ళాడు కుమిలిపోయి, నేను ఎందుకు అబద్ధం ఆడాను, ఎందుకు యథార్థతను కోల్పోయాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనసులో నెమ్మది కోల్పోయాడు, మనసులో శాంతిని కోల్పోయాడు. నేను అబద్ధం వచ్చేసింది నా నోటి నుంచి, యథార్థతను కోల్పోయాను. యథార్థత లేకపోవటం వలన దేవుడు నాకు శత్రువు అయిపోతాడే. యథార్థత లేకపోతే నేను దేవుని ఎడలని నమ్మకమును కోల్పోయినట్లే కదా. నిజమే కదంటారా? ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉండి ఎవరో చూడలేదు, నేను మార్కెట్లో ఉన్నామని ఫోన్లో చెప్పేయచ్చు. చాలామంది నేను ప్రయాణం చేసినప్పుడు ఏమంటారంటే, నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా మీకు? విజయవాడలో ఉన్నాను. ఉండేది ఎక్కడ? ఆయన ఇంటి ప్రక్కనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్కడున్నానో తెలుసా? పలానా పనిలో ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యథార్థత అనేది ఒక్కటే అయిన సత్యం అండి. అది రెండు కాదు. ఇంకా అట్టి యథార్థత దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. అందుకే నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను, ఓడిపోయేవాడిని. అప్పుడు నేను ఒకరి నిర్ణయం తీసుకున్నాను, ప్రభువా ఓడిపోకూడదు నాయన, నీవే యథార్థవంతుడు కదా నాయన, నీవే కదా నాకు ఇవ్వవలసింది. నాలో యథార్థత లేదని నేను ఎరుగుతును. నేను యథార్థవంతుడు కాలేను, నేను నీతిమంతుడు కూడా కాలేను. నీవే యథార్థవంతుడు, నీవే నమ్మకస్తుడు, నీవే నిలవబెట్టవలసిన వాడు అని చెప్పి ఉపవాసం ఉండి దీని కొరకు ప్రార్థన చేశానండి నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని అడిగిన వారికి నిశ్చయముగా ఇచ్చే దేవుడు. ఏది అడిగితే ఆయన ఇస్తాడండి. ఆయన ఇచ్చే దేవుడు. ఆయన నిజముగా మొరపెట్టు వారికి, ఆయన నిజముగా వెతుకు వారికి ఆయన దొరికే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని, ప్రభువా నాకు కావలసింది నీలో ఉన్న గుణము నాకు కావాలి, నీలో ఉన్న పరిశుద్ధత నాకు కావాలి, నీలో ఉన్న నీతిమత్వం నాకు కావాలి ప్రభువా. దానిలో నుంచి నేను దూరం అయిపోయానా, పరలోకానికి నేను దూరం అయిపోతాను, నిత్యత్వానికి నేను దూరం అయిపోతాను, నిత్య జీవానికి నేను వారసుడు కాలేను ప్రభువా. నాకు కావలసిన ఈ గుణము కావాలి. నీలో ఉన్న గుణము, నీలో ఉన్న నీతిమత్వము, నీలో ఉన్న యథార్థత, నీ యొక్క మనసే నాకు కావాలి ప్రభు అని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత అనుకోకుండా దేవుడు నాకు ఇచ్చాడండి. అది ఎవడైనా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనము ఏ శీలమై ఉన్నామంటే ఆయన శీలములో మనం ఒక శీలమై ఉన్నాం, ఆయన గుణములో గుణమై ఉన్నాం. ఆ కారణం బట్టి మనం నిజంగా దేవుని పిల్లలమండి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయగలుగుతున్నామంటే మాట తప్పలేకపోతాం. అది నష్టపోయినాను. నీకు అర్థమైందండి? నష్టపోతే యథార్థత వల్ల నష్టపోయింది అనుకుని ఎవడైనా మనకి ఆలోచన చేయండి. యథార్థతను బట్టి నష్టపోయాం, చాలా పోయింది. కానీ ఇచ్చే దేవుడు మనకున్నాడు. కోల్పోయినా పర్వాలేదు, కోల్పోవటమే కాదు ఎంతో మరి నష్టం కలిగించినట్లుగా కనపడినప్పటికీ మన దేవుడు మన ఎడల కోరేది ఆ గుణమేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము నిజంగా యథార్థతలో నుండి దేవునికి ఇచ్చేదే. మీకు అర్థమైందండి? యథార్థత లేదనుకోండి, దేవునికి ఏమిస్తే ఆయన కావాలి చెప్పండి. మీరు ఆలోచన చేయండి. దేవుడు యథార్థతలో నుంచి వచ్చిన మన అర్పణలు, మన సేవ, మన యొక్క సమస్తమును ఆయన అంగీకరించి దానిని దీవించే దేవుడు. కానీ దాన్ని కాకుండా ఇస్తే దాన్ని అసహించుకుంటాడండి ఆయన. ఆమేనని చెప్పగలరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ ఉదయం లేక ఈ సమయం ముందు మనం చూసినట్లయితే మన నుండి దేవుడు కోరేది అదేనండి. మన యొక్క జీవితంలో, మన యొక్క మరి కుటుంబంలో, మన సేవలో, మన విశ్వాస స్థితిలో మన నుండి దేవుడు కోరేది ఏం కాదు, ఏంటో కాదు, కానీ ఆయన పట్ల నమ్మకత్వాన్ని, యథార్థతను కోరుతూ ఉన్నాడు. ఆ యథార్థతను
ప్రభువా నాకు కావాలి. ఈ దినాన్ని ఒకవేళ మరి ఇంటి దగ్గర భర్త వచ్చినప్పుడు ఏదో అది చెప్పకూడని మాట దాచిపెట్టవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవునిని బట్టి మనం యథార్థవంతులమై ఉన్నాం. అక్కడ మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా యథార్థత మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన పక్షంగా కార్యం చేసేవాడు, మన పక్షముగా దిగొచ్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అలాంటి యథార్థతను దేవుడు నిశ్చయంగా మనకి ఇవ్వగలడు, ఇచ్చే దేవుడు. అలాంటి యథార్థవంతుడిని మనం కలిగి ఉన్నాము. ఆ యథార్థత ఆ దేవుని బట్టి మనం ఏం చేస్తున్నామంటే మరి మన జీవితాన్ని మనం ఆ విధంగా మన దేవుని పట్ల మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. యథార్థత దేవునిది. యథార్థత అనేది దేవుని యొద్ద నుండి పొందుకునే గుణమై ఉంది. అది నిశ్చయంగా ఎవరు అడిగినా ఆయన ఇస్తాడు. ఎవరు ఈ దినాన్ని అడగలిగినట్లయితే ఆ జీవితాన్ని నిశ్చయంగా మన అందరికీ దేవుడు ఇచ్చి ఆ యథార్థతలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే నిలవబెట్టి మన నిశ్చయంగా ఆశీర్వదించనని చెప్పి ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో అద్భుతకరమైన వర్తమానాన్ని దేవుడు మనం విన్నాం. నీ దేవుడైన యెహోవా ఎదుట నీవు యథార్థపరుడివై ఉండవలెను. అన్ని విషయాల్లో అన్ని కార్యాల్లో కూడా ఏమై ఉండాలి? యథార్థత కలిగి ఉండాలి. యథార్థవంతులకు ఏ మేలు చేయక ఆయన మానడు. యథార్థవంతులకు ఆయన వర్ధల చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ కూడా యథార్థంగా జీవించాలి అని అంటే తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు అంటాడు. కాబట్టి నిజమే, మనము మనుషులుగా ఉన్నాం కాబట్టి అనేక తప్పిదాలు చేస్తాం. కానీ అందులో నుంచి విడిపించడానికి దేవుడే శక్తిమంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు యథార్థతను అనుగ్రహిస్తాడు, నేను నీతిమంతుడిగా తీరుస్తాడు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా బ్రదర్ బ్రహ్నాం గారు కూడా ఆ అబద్ధం ఆడినప్పుడు మరి ఆ యొక్క వ్యాధిగ్రస్తుడికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీవు ఈ ప్రార్థన చేయడానికి తగవు అని చెప్పినప్పుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. అలాగే దావీదు కూడా వ్యభిచారం చేసి ఆ యొక్క ఉన్నప్పుడు ఆ గొర్రెవు లేకపోతే ఆ యొక్క 100 గొర్రెలు తీసి గొర్రె విడిపించింది అని చెప్పినప్పుడు కూడా అక్కడ కూడా నాతాను ప్రవక్త ఆ మనుషుడు నీవే అని చెప్పినప్పుడు కూడా దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదుని దేవుడు నా హృదయానుసారుడైన మనుషుడిగా తీర్చిదిద్దాడు. ఆ తప్పిదిములో నుంచి దేవుడు, ఆ నరహత్య నుంచి దేవుడు దావీదుని కూడా తప్పించాడు. ఈరోజు అదే దేవుడు మనం కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మరి దైవజనులు మంచి వర్తమానం అందించారు. వారికి మన సంఘము తరపున ప్రభు పేరటన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు వారిని వారి పరిచర్ని కూడా దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మాట్లాడేవారు మీరు కాదు కానీ నాయన మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడని సెలవిచ్చావు. ఈ దినానికి ఏది అవసరమో నువ్వు అదే మాతో మాట్లాడావు నాయన. మేమందరము కూడా యథార్థ పరులవై ఉండాలని, యథార్థవంతుడిగా ఉండాలని నువ్వు మాట్లాడుతున్నావు. అన్ని విషయాల్లో కూడా యథార్థత కలిగి ఉండాలని నాయన. అనేక సార్లు దావీదు పడిపోయాడు నాయన దావీదుని మళ్ళీ చక్కదిద్దావు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మేము కూడా యథార్థవంతులకు నువ్వు ఏమేలు చేయక మానని అనేక వాగ్దానాలు చేసావు నాయన. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. నిజంగా అలాంటి యథార్థతలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాంటి వేషధారణ జీవితాన్ని నుంచి నాయన మొదట మీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకుని ఎదుటివాని కంటిలో నలుసును తీసివేయాలని నువ్వు చెప్తూ ఉన్నావు నాయన. మేము బోధకులమైన మేము అనేకుల్లో తప్పిపోతున్నాం కాబట్టి మీలో అనేకులు బోధకులు కాకుండాని దేవుని యొక్క వాక్యం కూడా హెచ్చరిస్తుందమ్మా ప్రభువా. నిశ్చయముగా నాయన ఈరోజు మీరే మాట్లాడారని నమ్ముతూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంకా యథార్థతలోకి నడిపించమని, ఇంకనూ బలమైన నీతిమత్వంలోకి నడిపించమని, ఇంకా యథార్థమైన ఇంకా అనేకమైన విషయాల్లో నాయన పరిశుద్ధతలోనికి, పరిశుద్ధత నీతి నాయన నీదై ఉన్నది నాయన. ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధత నీ మందిరానికి అనుకూలమై ఉన్నది మా ప్రభువా. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడంటున్నావు నాయన. అందును బట్టి మీకు వందనాలు. యేసుక్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఒక్కసారి అర్పించబడిన యేసుక్రీస్తు రక్తము చేత మీరు పరిశుద్ధపరచబడి ఉన్నామంటున్నావు నాయన. నిశ్చయంగా నీ రక్తము చేతే మిమ్మల్ని పరిశుద్ధపరిచావు
నాయన పరిశుద్ధతలో మేము కొనసాగటానికి దైవజనులు మరుగు చేసి నాయన నీతి పరిశుద్ధత యథార్థ కావాలనంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలని నాయన చెడైతే దెయ్యం అయితే ఏ ప్రాక్టీస్ లేకుండానే వచ్చేస్తుంది. కానీ పరిశుద్ధత అనీతి అయితే అవినీతి అయితే నాయన ఏది దానికి అభ్యాసం చేయక్కర్లేదు మా ప్రభువా. నీతికి యథార్థతకి పరిశుద్ధతకి ప్రాక్టీస్ అవసరం అని దైవజనుల ద్వారా మాతో మాట్లాడారు. అది అభ్యాసం చేసుకోవాలని నువ్వు మాతో మాట్లాడావు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనులు మరుగు చేసి ఎంతగానో మీరే ఉండి నడిపించారు నాయన. వారికి ఇంకా మంచి ఆరోగ్యం బలం మీరు దయచేయండి. నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి అప్పగించిన ఆత్మలన్నింటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. నీవు తప్ప అప్పగించేవారు ఎవరు లేరు మా ప్రభువా. తండ్రి ఆకర్షించుకుంటేనే ఎవరు కూడా మా యొద్దకు రారు మా ప్రభువా. నాయన వారికి అప్పగించిన ఆత్మలన్నింటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా మూలపాడులో పరిచర్యను, కొండపల్లిలో చేస్తున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుమార్తెని అల్లుడి గారిని మీ చేతికి అప్పగిస్తున్నాం. అలాగే వారి కుమారుడు రాజకీయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. నీ కృప అనుగ్రహించండి. అలాగే మూలపాడులో జరుగుతున్న పరిచర్యను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. అక్కడ మందిరం పునర్నిర్మాణం చేస్తూ ఉండగా మా ప్రభువా, అది నాయన పాతది తీసివేసి కొత్తది కడుతూ ఉండగా మా ప్రభువా, నీవే ఇచ్చిన ఆలోచన బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అది పూర్తిగా నూతన మందిరంగా కట్టబడ్డానికి నాయన నువ్వు అభిషేకం ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అక్కడున్న సరిహద్దుల్లో సమాధానం అనుగ్రహించావు. అక్కడున్న ప్రతి విధమైన చీకటి శక్తులను అధికారం కలిగిన యేసుక్రీస్తు నామములో బట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నావు నాయన. నాయన చక్కగా కట్టబడ్డానికి సహాయం చేయండి నాయన. ఎన్నో ఆటంకాలు జరిగాయి నాయ మా ప్రభువా. ఆ ఆటంకాలన్నీ తీసివేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు జయమిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీవే యుద్ధశాలివి, జయశాలివై ఉన్నావు నాయన. ఆ పరిచయాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అక్కడ తొందరగా మందిరం కట్టబడ్డానికి సహాయం చేయండి. నీ కృప అనుగ్రహించండి నాయన. నీ బిడ్డలందరూ కూడా ఇంతవరకు నీ వాక్యం విన్నారు మా ప్రభువా నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినిన వాక్యము నాయన అది త్రోవలో పడిన విత్తనాల వలె కాకుండా, మొల్ల పొదల్లో పడిన విత్తనాల వలె కాకుండా, రాతి నేలలో పడిన విత్తనాల వలె కాకుండా, సారవంతమైన నేలలో పడిన విత్తనాల వలె అది నూరంతులుగా ఫలింపచేయండి నాయన. మీరే విత్తారు మా ప్రభా. మనిషి కుమారుడు విత్తనాలు విత్తుచు వెళ్ళుచుండగా నాయన నీవే మీ కుమారుడు ద్వారా ఆ విత్తనాలు విత్తావు మా ప్రభువా. అది వృధాగా పోకుండా ప్రతి ఒక్క హృదయంలో కూడా 30 దంతులు 60 దంతులు 100 అంతులుగా ఫలించినట్లుగా నీ కృప అనుగ్రహించండి. ఇప్పుడు అక్కడ సెలవు తీసి వెళుతుండగా నీ హస్తం తోడుగా ఉంచండి. అలాగే పాస్టర్ గారు కూడా ప్రయాణం వెళుతుండగా వారి ఫ్యామిలీతోటి నాయన నీ యొక్క హస్తం తోడుగా ఉంచండి. శుభ ప్రయాణం దయచేయండి మా ప్రభువా. నీ కృప అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. ఒక్కసారి కూర్చోండి. పాస్టర్ అమ్మ గారు చిన్న సాక్ష్యం చెప్తా అని చెప్పారు. ప్రభు నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, సంఘానికి అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నామండి. మా మేనల్లు మ్యారేజ్ కని వచ్చాము. నిశ్చితార్థానికి అయితే ఆదివారం వచ్చిందని మేము రాలేదు, కానీ మ్యారేజ్కి తప్పనిసరి అని రావాల్సి వచ్చిందండి. విగ్రహారాధన పెళ్ళైనా కానీ నేను ఎప్పుడు అలాంటి వాటికి రాను, కానీ తమ్ముడు మ్యారేజ్ కదని తప్పనిసరి అని రావాల్సి వచ్చింది. నిన్నైతే మేము పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళవలసి వచ్చిందండి. మేము పెళ్ళికూతురు ఇంటికి మేము బయలుదేరి వెళ్ళాము. పాప, అల్లుడు, బాబు అందరూ తర్వాత వెనకాల వస్తామని చెప్పారు. చెప్పే లోపల మా తమ్ముడు మొహం కడుక్కుందామని బ్రష్ తీసుకోపోతున్నారంట. బ్రష్ తీసుకునేటప్పుడు చూసుకోలేదు. ఆ పాము ఏంటో తెలీదు కుట్టిందంటండి. అలా మొహం కడుక్కుంటుంటే చెయ్యంతా నొప్పి కింద వచ్చిందంట. వెంటనే నాకు అక్కడే ఉన్నాం కానీ చెప్పలేదు. తమ్ముడు బంగారి బండి మీద తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత వెనకాల అల్లుడు గారు రాజా, బాబు
మా చిట్టి వెనకాల కారులో వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత పెదపూడి తీసుకెళ్తే ఇది సీరియస్ కండిషను, వెంటనే కాకినాడ తీసుకెళ్ళిపోండి అని చెప్పారంట. చెప్పినప్పుడు వెంటనే తీసుకెళ్ళిపోయి దీవెన ఫోన్ చేసి పాస్టర్ గారు వెంటనే ప్రార్థన చేయండి అని చెప్పారంట. ప్రార్థన చేసిన వెంటనే నిశ్చి కూడా అదే సమయంలో హాస్పిటల్కి వెళ్ళి తమ్ముడి విషయంలో అంతా శ్రద్ధ తీసుకున్నారండి. దేవుని కృపను బట్టి దేవుడు చాలా మేలు చేశారు. ఎందుకంటే ఘనంగా జరిగిన వివాహం విషయంలో దేవుడు ఎంతగానో మా పట్ల ఎంతగానో కృప చూపించి ఏ కష్టకాలమైనా ఆపదలు రాకుండా దేవుడు కాపాడాడండి. దేవుడికి వందనాలు. నిన్నైతే చాలా భయంకరమైన పరిస్థితి అండి. అందరూ ఇక్కడ వివాహం జరుగుతుండగా ఇక్కడ అందరూ వచ్చారు, అంత పెద్దమ్మడి వాళ్ళ ఇంటి దగ్గర. వీళ్ళందరికీ తెలిసిన వెంటనే మళ్ళీ చింతమ్మడి వాళ్ళ ఇంటికి అందరూ సాయంకాలం పూట అందరూ వచ్చి చూసేసారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఎంతగానో మరణాపాయం నుండి కూడా దేవుడు కాపాడాడండి. కేవలం సేవకుల ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన, గ్రూపులో ఉంటున్నాం కదా, గ్రూపులో ఉంటున్న సంఘ బిడ్డలందరూ కూడా మా కొరకు, మా సేవ కొరకు ఎంతగానో ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనే మమ్మల్ని ఎంతగానో కాపాడిందండి. ఈరోజు మేము ఎలా ఉన్నామంటే మీ ప్రార్థనేనండి. దేవుడి కృపలో మేము అందరం ఇంకనూ బలంగా ఎదగాలని మా కొరకు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. నిన్న వారి పెద్ద తమ్ముడి గారి యొక్క కుమారుడి వివాహం అండి. అయితే నేను చిన్న తమ్ముడికి కైకువల్లో పాము కరిసింది. మరి చాలా భయపడ్డారు. మరి పాస్టర్ గారు ఫోన్ చేసి ఇలాగ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారంటే ప్రార్థన చేయండి అని నిన్న ఉదయకాలము చెప్పడం జరిగింది. దేవుని కృపను బట్టి మరి దేవుడే ఆ మరణాపాయం నుంచి దేవుడు తప్పించి నిన్న సాయంకాలానికి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకుని వెళ్ళారు. సీనుని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. దేవుడికే మహిమ కలుగును గాక. మరి ఆ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించును గాక.